మనకి వివాహ రేఖలు ఉన్నాయి. అసలుకి మనకి పెళ్ళి అవుతుందా అవదా? మరి జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళామండి మేము, జాతక చక్రం చూశారు, అందులో మీకు పెళ్ళి కాదు అని చెప్పేశారండి అని కొంతమంది, పెళ్ళైతే 40 సంవత్సరాల తర్వాత అవుతుందని అన్నారండి అని కొంతమంది, 29 సంవత్సరాల తర్వాత అవుతుందని అన్నారండి కొంతమంది, ఇలా అనేక రకమైనటువంటి వాదనలతో వస్తారు. ఆ తర్వాత మళ్ళీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండదండి, వీళ్ళు ఎప్పుడూ కీచులాడుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, మీ ఇద్దరికి పడదు అన్నారండి అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి వివాహ రేఖ దగ్గరికి వచ్చేసరికి ఇది ఆయుష్ రేఖ, ఆ తర్వాత ఇది శిరోరేఖ. దీన్ని భార్యాభర్తల రేఖల కింద ఇప్పటికీ కూడా భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రేఖ రెండూ కలిసి కనుక మనిషి పక్కకి చీలిపోకుండా ఇలా కలిసి కనుక ప్రయాణం చేస్తూ ముందుకెళితే ఇది ఈ వివాహం సఫలమైనటువంటి వివాహంగా, సక్సెస్ఫుల్ మ్యారేజ్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏ కాపురమైనా సరే, ఎవరైనా సరే హ్యూమన్ ఈగోస్ అనేటటువంటివి ఉంటాయి కాబట్టి ఏది కూడా మనకి సభ్యంగా జరగదు. ఏదో ఒక చిన్న చిన్న కీచులాట్లు, చిన్న గొడవలు అనేటటువంటివి ఉండడం అది సహజం. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే శుక్ర స్థానంలో మనకి ఇక్కడ శుక్ర వంక ఒకటి ఉంటుందన్నమాట. ఇలా తయారవుతుంది కొంతమందికి, ఈ చంద్రవంకలాగా. ఈ శుక్ర వంక ఎప్పుడైతే తగులుతుందో అటువంటి వాళ్ళకి అసలు వివాహం కాదు అని మనం చెప్పచ్చు. వివాహం వాళ్ళు 50 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వివాహం కాదు. కాబట్టి ఈ శుక్ర వంకకు అంత ప్రాముఖ్యత ఉంది. ఆ విధంగా మనకిక్కడ ఈ యొక్క ఈ శిరోరేఖకి ఆ తర్వాత హృదయ రేఖకి మధ్యగా వెళుతూ ఆ చంద్రుని, ఆ గురుడి యొక్క, ఆ గురుగ్రహం యొక్క గీత ఏది కూడా దాని కిందకి వెళ్ళి కట్ చేయకుండా, ఆ గురుగ్రహ గీత నుంచి పుట్టి ఏదైతే కట్ చేయకుండా ఉంటుందో వీటిని, అప్పుడు వీళ్ళ యొక్క దాంపత్యము అన్యోన్యమైనటువంటి దాంపత్యంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా ఈ యొక్క మనకి వైవాహిక జీవితంలో మనకు కావలసినది ఏమిటండి అని అంటే ఈ యొక్క శుక్రుడు, శని యొక్క బలము, బుధుడి యొక్క బలము ఇవి కావాలి మనకి. శని స్థానం నుంచి ఏదైనా రేఖ కనుక వచ్చి మరి ఈ యొక్క స్థానాన్ని కనుక మనము అది ఖండించినట్లయితే, అంటే ఆయుర్దాయ రేఖ ప్లస్ ఈ యొక్క ఈ శిరోరేఖ, ఈ శిరోరేఖనే ఏదైనా సరే కట్ చేస్తుంది. కానీ ఆయుర్దాయ రేఖను కూడా మనం కట్ చేస్తే కనుక అక్కడ ఆ ప్లేస్ నుంచి, అంటే మళ్ళీ అది శుక్రస్థానం నుంచి అయి ఉండాలి. శుక్రస్థానం నుంచి పుట్టబడినటువంటి ఒక రేఖని ఈ యొక్క మనకి ఈ శుక్రుడు అలా వచ్చి, శుక్రుడితో పక్కన రవి ఉన్నాడు. ఇదిగో రవి ఇక్కడ వరకు ఉన్నాడు, అంటే ఇంతవరకు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రవి గ్రహం వలన శనిగ్రహానికి లాభం చేయాలని చూస్తాడు, కానీ శని మాత్రం రవికి లాభం చేయాలని చూడడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క మనకి ఈ శుక్రుడికి మనకి శని స్థానం నుంచి మనకు పడుతుందో అది కొంచెం కష్టమైనటువంటి సమయంగా మనం చెప్పాలి. అలాగే రవి రేఖ మెయిన్గా కనుక వచ్చినట్లయితే ఇక ఆ వైవాహిక జీవితం అనేటటువంటిది అసలు జరగదన్నమాట. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మంగా మనం పరిశీలించాల్సినటువంటి అంశాలు. కాబట్టి ఈ అంశాల్లో తొందరపడి ఏదో ఒక వీడియో వినేసి ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అని మనం భయపడాల్సినటువంటి పని లేదు. ఇక్కడ ఈ యొక్క రేఖకి వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి, భార్యాభర్తల మధ్య రేఖ వచ్చేసరికి రెండు కూడా కలిసిన తర్వాత మనకి ఇక్కడ ప్యారలల్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖ పైన మనకి ఈ యొక్క బుధుడి యొక్క మౌంట్కి దగ్గర కొన్ని రేఖలు ఉంటాయి. ఆ రేఖల నుంచి పై నుంచి ఇలాగ ఆ రేఖల గీతలు కనుక కట్ చేసినట్లయితే అక్కడ వైవాహిక జీవితం బాగుండడమే కాకుండా వాళ్ళకి సంతానం కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది సంతానం ఉన్నారు అని మనం ఈ విధంగా చెప్పచ్చు.